దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిది, పంపిన వాని దగ్గర మనం నేర్చుకునే వ్యక్తులై ఉండాలి. ఒకవేళ నీకు ఏ పనినైతే చెప్పారో ఆ పని చేయటంలో శక్తిహీనత, బలహీనత, భయాలు, అవిశ్వాసాలు, అభ్యంతరాలు, ఆటంకాలు ఏవైనా ఉంటే నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకొని బలపరచబడాలి. ఎన్నో విస్తారమైన విషయాలు గత వారంలో మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటయ్యా అంటే, ఇతడు మొత్తానికి అబ్రహాముతో నిబంధన చేసుకొని అబ్రహాము దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన వస్తువులను ఒక ఒంటెలలో 10ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే నాహోరు పట్టణం చేరాడు. నాహోరు పట్టణం చేరేసరికి సమయం ఎంత అయిందంటే వ్రాయబడలేదు, కానీ మొత్తానికి సాయంకాలం అయింది. వెంటనే ఏం చేశాడంటే అతడు తనతో ఉన్న 10 ఒంటెలను మోకరింపజేసి తను కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకు ప్రార్థన చేశాడయ్యా అని మనం చదివినట్లయితే మనకు అర్థమయ్యే ఒక విషయం ఏంటయ్యా అంటే, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చెయ్యి. దేనికోసం ప్రార్థన చేశాడు? నేను వచ్చిన కార్యము సఫలం చెయ్యి. దైవజనుడైన నేనైనా, విశ్వాసులైన మీరైనా, సంఘంలో పరిచర్య చేసే ఎవరైనా ఎలియాజరు నుండి నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం ఏంటయ్యా అంటే, నీకు అప్పగించబడిన పని కొరకు ప్రార్థనతో నువ్వు కొనసాగాలి. ఒక పరిచారకునిగా నీకు పని అప్పగించినప్పుడు ఎలా పరిచర్య చేయాలి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎలియాజర్. తన జ్ఞానాన్ని వాడాడా? డబ్బును వాడాడా? సొంత జ్ఞానాన్ని వాడాడా? ఏది వాడలా. అతను ఎంత గొప్ప పరిచారకుడయ్యా అంటే, తనకు నియమింపబడిన ఆ పరిచర్య శ్రేష్టంగా జరగాలంటే జ్ఞానం వలన కాదు, ధనం వలన కాదు, బలము బలగము వలన కాదు, ఏది కూడా పరిచర్యని సఫలం చేయలేదు, పరిచర్య యొక్క అవసరాలు తీర్చలేదు, వచ్చిన పని అవదు. కేవలం ప్రార్థన మాత్రమే పనులను సఫలపరిచేది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వినండి, ప్రతి దైవజనుడు, ప్రతి పరిచారకుడు, ప్రతి విశ్వాసి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దేవుడు నీకు అప్పగించిన ఏ పరిచర్య అయినా, ఏ పని అయినా, ఏ ఉద్యోగమైనా అందులో కొన్ని బాధ్యతలు నీకు అప్పగిస్తారు. అది దేవుడే కావచ్చు, లేకపోతే దైవజనుడే కావచ్చు, లేకపోతే మనుష్యులే కావచ్చు, లేకపోతే నీ పై అధికారి కావచ్చు, లేకపోతే పొలములో మేస్త్రి కూడా కావచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో యజమానుడు కావచ్చు. మొత్తానికి నీకు అప్పగించబడిన పని సఫలం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, సఫలపరిచేవాడే మంచి పనివారు. ఎవరు చెప్పండి? సాకులు చెప్పేవాళ్ళు కాదు. మంచి పరిచారకుడు ఎవరండి? సఫలపరచాలి. యజమానుడు నిన్ను నమ్మి పంపిన, అప్పగించిన ఆ పనిని చేయడానికే నువ్వు ప్రయాసపడాలి తప్ప చేయకుండా మానుకోవడానికి సాకులు వెతకకూడదు. ఒక మంచి పరిచారకుని యొక్క దృక్పథం, దర్శనం ఎట్లుండాలి అంటే, నా పరిచర్య, నాకు అప్పగించిన పరిచర్యని నేనేం చేయాలి? మొత్తానికి అది నెరవేర్చాలి, చేసి ముగించాలి. బైబిల్లో యేసయ్య ఉపమానం చెప్పాడు. ఏంటయ్యా అంటే, ముగ్గురికి తలాంతులు ఇచ్చాడు. ఒకడికి ఏమో ఎన్ని ఇచ్చాడు? 5 ఇచ్చాడు. రెండో వానికి ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు. మూడో వానికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 5 కలిగిన వాడు 5 చేశాడు కష్టపడి. 5కి 5 చేసి మొత్తం 10 చేసి, బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఘనపరచబడ్డాడు. ఈ రెండో వ్యక్తి 10వ వ్యక్తి కంటే సామర్థ్యంలోను, శక్తిలోను తక్కువవాడే కావచ్చు, కానీ నమ్మకంలో మాత్రం సమానమైన వాడు. ఇది గ్రహించాలి మీరు. సామర్థ్యం తక్కువే, అప్పగించబడిన బాధ్యతలు కూడా తక్కువే, ఏమండి, తలాంతులు తక్కువే, కానీ నమ్మకత్వంలో ఆ 10 తలాంతులను చేసిన వ్యక్తితో సమానమైన నమ్మకత్వాన్ని పొందుకున్నాడు. 3, ఈ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడంటే, బహుశా మనసులో ఎట్లా అనుకుని ఉంటాడు, ఆడికేమో 5, ఈడికేమో 2, నేనంత తీసేసినున్నా, ఈ తలాంతు ఇస్తే అంత, ఇవ్వకపోతే అంత అని ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. యజమానుడు విదేశాల నుంచి వచ్చి అడిగినప్పుడు నోరెళ్ళబెట్టాడు.
బేబే బేబే అన్నాడు. మొత్తానికి చివరికి ఏమయ్యాడు? నరకానికి వెళ్ళిపోయాడు, శాపానికి పాత్రుడయ్యాడు. ఒకవేళ ఆ ఒక్క తలాంతు కలిగిన వ్యక్తి కూడా ఒకటికి ఇంకొకటి చేసి 2 చేస్తే, తలాంతుల విషయంలో 10 కంటే 5 చేసిన 4 చేసిన వానికంటే తక్కువ వ్యక్తి అని అనుకుంటాం. కానీ నమ్మకత్వంలో ఏమయ్యేవాడు? సమానమైనటువంటి అనుభవంలోనికి వచ్చేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చేటువంటి తలాంతుల సంఖ్య ముఖ్యం కాదు. నీకు ఇవ్వబడిన తలాంతులను నీవెలా వినియోగిస్తున్నావు ఆ నమ్మకత్వం ప్రభువు కావాలి. కొంతమందికి చాలా తలాంతులు ఉంటాయి, కొంతమందికి కొంచెం మీడియంగా ఉంటాయి, మరి కొంతమందికి 1 or 2 ఉంటాయి. ఎక్కువ ఉన్నాయని గర్వించద్దు, తక్కువ ఉన్నాయని కృంగిపోవద్దు. ఎక్కువ ఉన్నవాడు ఎక్కువగా కష్టపడాలి, తక్కువ ఉన్నవాడు నమ్మకంగా కష్టపడాలి. ఎక్కువ ఉన్నవాడు గర్వించకూడదు, తక్కువ ఉన్నవాడు కృంగిపోకూడదు. ఎక్కువ తలాంతులు కలిగిన వాడు తక్కువ తలాంతులు కలిగిన వాని యొక్క ప్రాథమికమైన దర్శనం, ఉద్దేశం, లక్ష్యం, గమ్యం ఏంటయ్యా అంటే తనకు పరిచర్యను, తనకు ఎలా చెప్పచ్చు, ఆ యొక్క తలాంతులని ఇచ్చిన యజమానుని సంతోషపెట్టాలి. స్తోత్రం. ఆ యజమానుడి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, లేదా ఆ యజమానుడు తిరిగి వచ్చినప్పుడు, లేదా ఆ యజమానుడు లెక్క అడిగినప్పుడు మంచి పనివానిగా అనిపించుకోవాలి. వాక్యం అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు అప్పగించబడిన పని పరీక్షిస్తాడన్న భయం నీకు ఉండాలి. నీకు అప్పగిస్తాడన్న పని విషయమై దేవుడు ఆరా తెస్తాడన్న భయం నీకు ఉండాలి. నన్ను ఎవడు అడిగేవాళ్ళు లేళ్లే అని ఇష్టానుసారంగా ఎవరు పరిచర్య చేయడానికి ఇక్కడ మనం లేవు. వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద గాడ్. ఇంకా చెప్పాలంటే మనుషులకును దేవునికిని మనం అందరూ కూడా లెక్క అప్పచెప్పవలసిన వారు ఆయా స్థాయిల్లో. అవునంటారా కదంటారా? మనుషులకి చెప్పాలి, చెప్పండి, దేవునికి చెప్పాలి. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. నేను ఎవరిని లెక్క చేయను, ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి నేను బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉండకూడదు సంఘాల్లో. ఒకవేళ నువ్వు భార్య అయితే నీ భర్తకు ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ పిల్లలైతే తల్లిదండ్రులకు మీరేం చేయాలి? లెక్క అప్పచెప్పవలసి ఉన్నవారు మీరు. ఒకవేళ నువ్వు ఒక టీచర్గా పని చేస్తావంటే ఆ సంస్థ యజమానికి ఖచ్చితంగా నువ్వు ఎవరు అమ్మా? జవాబుదారివి. ఒక పొలంలో కూలికి వెళతావంటే ఖచ్చితంగా మేస్త్రికి నువ్వు జవాబుదారివి. ఒకవేళ మేస్త్రులు ఎవరైనా ఉంటే ఆ పొలపు ఆసామికి మీరెవరో జవాబుదారి. అందుకని నేనేమంటానంటే నీకు అప్పగించబడిన పని, పరిచర్య, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే నీ దర్శనం ఏమవ్వాలంటే, ప్రభువా ఎట్టకేలకు దీనిని నేను సఫలపరచాలి. స్తోత్రం. ఈ దర్శనం కలిగినోడు నమ్మకమైనడు అండి. నమ్మకమైన పనివాడు ఎవరయ్యా అంటే అప్పగించిన పని సఫలపరచబడాలన్న దర్శనం, ఆత్రం, మంట, అభిషేకం, రోషం, కోరిక ఉంటే అది ఖచ్చితంగా మంచి పనివాని యొక్క లక్షణం అది. అయితే ఒకటి, ఆ రోషం ఉండటమే కాదు, ఆ దర్శనం ఉండటమే కాదు, ఆశ ఉండటమే కాదు, అది నెరవేర్చుకునే మార్గం కూడా నీకు తెలిసి ఉండాలి. నీకు అప్పగించబడిన పని, పరిచర్య అది నెరవేర్చుకునే మార్గం కూడా నీకు తెలిసి ఉండాలి. వాస్తవానికి ఎలియజరు ఆ ఇంటిలోనే పెద్ద దాసుడు, సీనియర్ మోస్ట్ సర్వెంట్ టు ద అబ్రహాం. నాకు తెలిసి ఎన్నో పనులు చేస్తుంటాడు. అనుభవం పెరిగే కొలది ఏమైందంటే సమస్యల్ని పరిష్కరించడం సులువైంది. అనుభవం పెరిగే కొద్ది ఏమవుతుందంటే పనులు జరిపించుకునే సామర్థ్యం పెరిగింది. అనుభవం పెరిగే కొలది ఏమవుతుందంటే పని చేయటం వేగవంతమైంది. గుర్తుపెట్టుకోండి, అనుభవం పెరిగే కొద్ది ఏమైంది? పని చేయటంలో నిపుణత పెరిగింది, కళ పెరిగింది. ఇది ఒకందుకు మంచిదే కానీ కొంచెం ప్రమాదం కూడా. ఎందుకో చెప్పనా? త్వరగా చేసే సామర్థ్యం అనుభవం వలన వచ్చినప్పుడు మనకు ఒక మోసం ఉంది. అదేంటంటే దేవుని మీద ఆధారపడకుండా స్వంత జ్ఞానం మీద ఆధారపడే ప్రమాదం. వింటున్నారా? అనుభవం పెరిగినప్పుడు విశేషమైన జ్ఞానం వస్తుంది, విశేషమైన ఆ మార్గాలు కనపడతాయి, పరిష్కరించేటువంటి తెలివి వస్తుంది.
ఈ తెలివే కానీ, అనుభవమే కానీ, పరిచయాలే కానీ, ఈ సీనియారిటీ కానీ ఒకందుకు మంచిదే. అది కావాలి, ఖచ్చితంగా కావాలి కావాలి కావాలి. కత్తికి ఎంత పదునున్నా ఖచ్చితంగా దానికి పీడు ఉండాలి. ఏముండాలి? కత్తికి ఎంత పదునన్నా ఉండని, ఖచ్చితంగా దానికి ఏముండాలి? పీడు ఉండాలి. పీడి లేని కత్తి ఎంత పదునైనదైనా ప్రమాదం ఎక్కువ కానీ పని తక్కువ. ఏంది ఎక్కువ? పీడుంటే పని జరుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఇప్పుడు ఈ అనుభవం, ఈ కళ, ఈ మార్గం, ఈ పరిచయాలు ఇవన్నీ కూడా పదునైనది అని అనుకుంటే ప్రార్థన అనే పిడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఏ పిడి ఉండాలి చెప్పండి? ప్రార్థన. ఎలియాజరులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అనుభవాన్ని బట్టి గర్వించే మనసు అతనికి లేదు. శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి పనిచేసే మనసు అతనికి లేదు. గుర్తుపెట్టుకోండి, ధనాన్ని బట్టి పని చేయొద్దు, బలాన్ని బట్టి పని చేయొద్దు, పరిచయాలను బట్టి పని చేయొద్దు, నీకున్న ఏ వనరును బట్టి పని చేయొద్దు. ఏ పనైనా ప్రార్థన ద్వారా జరగాలి. ఏ పనైనా సరే దేని ద్వారా జరగాలి? ప్రార్థన ద్వారా జరగాలి. ఇతడు తనతో తెచ్చుకున్న వంటలన్నిటినీ మోకరించి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఆయన ఆత్మ ద్వారా. మన శక్తి ద్వారా చేసేవి విఫలమైపోతాయి, బలము చేత జరిగేవి పాడైపోతాయి కనబడకుండా. అయితే మనకు అప్పగించబడిన పరిచర్య ఎలా జరగాలి అంటే ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా జరగాలంటే ఖచ్చితంగా ఎలియజరు మోకరించి ఆ పని విషయమైన సఫలత కొరకు, పని జరగడం కొరకు ప్రార్థించినట్లుగా మనము కూడా మోకాళ్ళుని ఆయా విషయాల పట్ల ప్రార్థించే వారముగా ఉండాలి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెబుతారా? నీకే పనిని అప్పగించని, ఖచ్చితంగా దేని ద్వారా చేయాలి? ప్రార్థన ద్వారా పనిని ప్రారంభించు. ఏ బాధ్యత అయినా ప్రార్థన ద్వారా ప్రారంభించు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని స్వరానికి లోబడి తన భార్యని లోతుని వెంట పెట్టుకొని, మీరు చదవండి, అది 12వ అధ్యాయం, అదే ఆదికాండం 12వ అధ్యాయం. లోతుని వెంట పెట్టుకొని మొత్తానికి ఎక్కడికి వచ్చాడంటే, 6వ వచనంలో కనాను దేశానికి వచ్చేశారు. 7 యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన ఈ సంతానానికి దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుంచి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠము కట్టెను. యెహోవా నామమున ఏం చేశాడు? దేవుడు పిలిచాడు అబ్రహాముని. ఎందుకు పిలిచాడు? ఆశీర్వదించడానికి, దీవించడానికి, తన ద్వారా సమస్త జాతులను విస్తరింపజేయడానికి. మొత్తానికి దేవుని యొక్క స్వరాన్ని నమ్మి విశ్వసించి ఎక్కడికి వచ్చాడు? కనానీయులు నివసిస్తున్న దేశానికి వచ్చాడు. ఆ దేశానికి రాగానే అతడు చేసిన పనేంటో తెలుసా? బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. ప్రభువా, నువ్వు ఏ దేశానికైతే నన్ను స్వతంత్రునిగా చేస్తానన్నావో, ఏ దేశం అయితే వాగ్దత్త భూమిగా చేస్తానన్నావో ఆ దేశంలో నేను వచ్చాను ప్రభువా. ఈ దేశము పట్ల నీ చిత్తమును నెరవేర్చండి. ఈ దేశము నువ్వు నాకు ఇస్తానన్నావే, ఖచ్చితంగా ఇది స్వతంత్రించుకునే ఆ భాగ్యాన్ని, నమ్మకత్వాన్ని నాకు దయచేయండి అని ఒక బలిపీఠము కట్టి దేవుని పేరట ఏం చేశాడు? ప్రార్థన. నీకు దేవుడు ఏదైనా అప్పగించినప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు, కొన్ని మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, కొన్ని వాగ్దానాలు చేస్తున్నప్పుడు, కొన్ని నీకు ఇస్తానన్నప్పుడు అక్కడ నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? విశ్వాసముతో దేవుని సహాయం కొరకు బలిపీఠము కట్టి అబ్రహాము అనుభవంలోనికి రావాలి. అబ్రహాము విశ్వాసం ద్వారా నడిచాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. గుడ్డిగా నడవలేదు, విశ్వాసం ద్వారా నడిచాడు. ఈయన నడిచే మార్గాలలో అక్కడక్కడ ఏం చేసుకుంటా పోయాడంటే బలిపీఠములను కట్టుకుంటా వెళ్ళాడు. అంటే యెహోవా నామమున ప్రార్థన చేసుకుంటా వెళ్ళాడు. ప్రతి బలిపీఠం ఎందుకయ్యా అంటే దేవుడు తనకు అప్పగించిన దర్శనాలు నెరవేర్చడానికి, దేవుడు తనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్పులోనికి రావడానికి, దేవుడు తన పట్ల చేసిన ప్రతి ఆశీర్వాదం నెరవేర్పులోనికి రావడానికి అబ్రహాముకి అవసరమైందని చెప్పండి. బలిపీఠపు అనుభవం, యెహోవా పేరిట ప్రార్థన.
నీ జీవితంలో దేవుడు ఏదైనా చేస్తానన్నా, దీవిస్తానన్నా, ఆశీర్వదిస్తానన్నా వాగ్దానం చేసినప్పుడు, ఆయా కార్యాలు గుండా నేను నడిపిస్తున్నప్పుడు, ఆయా మార్గాలు గుండా నేను నడిపిస్తున్నప్పుడు, ప్రతి మార్గంలో నీ పనులు సఫలపరచబడే రీతిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? పదే పదే చేయాల్సిన పని ప్రార్థన. ఒకసారి చేసి అయిపోయింది అనుకోవద్దు. నువ్వు విజయాన్ని పొందేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎలీయెజరు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, దేవా అబ్రహాము గారు నాకు చెప్పిన పని సఫలపరచు. నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం వచ్చునుగాక. ఆమేన్. మోషే జీవితాన్ని కూడా పరిశీలిస్తే అతనిని మిద్యాను ప్రాంతం నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఐగుప్తుకు తీసుకొచ్చాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎక్కడికి పిలిచాడు చెప్పండి? సీనాయి పర్వతం మీదకి తీసుకొచ్చాడు, పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు? నాతో ఉండు. అప్పటికేమైనా పరిచయం చేశాడా? ఏమీ చేయలే. పరిచయం ఇంకా ప్రారంభించలా. అతడు జస్ట్ దేవుని మాటకి లోబడి విశ్వసించి ఐగుప్తు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి పిలుస్తున్నాడంటే కొండ మీదకి పిలుస్తున్నాడు. ఇదే కొండ అని చెప్పొచ్చు అంటే ప్రార్థనా కొండ. ఏ పరిచర్య ప్రారంభించలేదు మోషే. పరిచర్య కొరకు సిద్ధపరచడానికి మోషేకి ఏది అవసరమని దేవుడు భావిస్తున్నాడంటే ప్రార్థనా జీవితం. మోషే అంత గొప్ప పరిచయం ఎలా చేశాడయ్యా అంటే ప్రార్థన. అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడయ్యా అంటే ప్రార్థన. అతని మాటలు అంత శక్తి ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రార్థన. అంత నడిపింపు ఎందుకు వచ్చిందయ్యా అంటే ప్రార్థన. అంత దైవికమైన రోషం ఎందుకు కలిగిందయ్యా అంటే ప్రార్థన. అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎందుకని కృంగిపోక అనేకులకు దేవుని కారణమయ్యాడంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నీకు అప్పగించబడిన పనిని చేయటం ముఖ్యం కాదు, సమర్థవంతంగా చేయాలి. ఎలా పడితే అలా చేయటం కాదు, ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా చేయాలి. నీకు అప్పగించబడిన పనిని ఎలా చేయాలో తెలుసా? దేవుని అనుమతితో చేయాలి. దేవుని సన్నిధిలో నుండి బలము పొందుకొని చేయాలి. మన బలంతో ఎంత దూరం పరిగెత్తుతాం చెప్పండి? మన బలంతో ఎన్ని కార్యాలు చేస్తాం? మన శక్తితో, యుక్తితో, జ్ఞానముతో, మన ధనంతో, ప్రజలతో ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ధనం వల్ల దేవుని పరిచర్య జరగదు, ప్రజల వల్ల దేవుని పరిచర్య జరగదు, జ్ఞానం వల్ల జరగదు, దేని వల్ల జరగదు. ఇవన్నీ అవసరమే, ఎంతవరకు అంతవరకే. కానీ అత్యవసరమైంది, అవసరమైనది ఒకే ఒక్కటి ఏంటయ్యా అంటే ప్రార్థన. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ పనన్నా చెప్పని, స్టార్ట్ విత్ ప్రేయర్. మోషేకు ఒక బృహత్తరమైన పరిచర్య ఉంది, పెద్ద పరిచర్య ఉంది. అది ఎలాంటి పరిచర్య అంటే అతడు శక్తి చాలదు, జ్ఞానము చాలదు, ఏమీ చాలదు. అంత గొప్ప పరిచర్యకి దేవుడు మోషేని ఎక్కడ సిద్ధపాటు చేస్తున్నాడండి? సీనాయి పర్వతం మీద. అంటే అర్థమేంటి తెలుసా? ప్రార్థనా గదిలో మోషేని దేవుడు ప్రజల కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్ చెబుతారా? అద్భుతాల కొరకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఉజ్జీవం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆకలిని తీర్చుటకు సిద్ధపరుస్తున్నాడు. దాహమును తీర్చుట కొరకు సిద్ధపరుస్తున్నాడు. అరణ్య మార్గంలో నడిపించడానికి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. మోషే అంత కఠినమైన మెడవంచని జనము మధ్యలో అంత సేవ ఎలా చేశాడంటే ఆయన శక్తిని ఉపయోగిస్తే ఎప్పుడో చచ్చేవాడు, చచ్చి కూర్చునేవాడు. ఎందుకంటే చంపేసేవాళ్ళు నిర్దాక్షిణ్యంగా మోషే అంటే వాళ్ళకి లెక్కే లేదు. మోషే అని వాడు ఏమాయనో అంటారు కనపడపోతే. మోషే అంటే లెక్కే లేదు. అన్ని అద్భుతాలు చేయని లెక్కే లేదు. అంత మంచిగా నడిపించని లెక్కే లేదు. అంత దైవికంగా ఉన్నాయి లెక్కే లేదు. ఎందుకు మోషేని దేవుడు అంత ఘనపరిచాడు? ఎందుకని మోషేని ప్రజల మధ్య అంత దీవించాడు? ఎందుకని లక్షలాది ప్రజలు నడిపించగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని, తిరుగులేని నాయకత్వాన్ని ఇచ్చాడంటే మోషే ప్రార్థనతో దేనినైనా చేశాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ప్రార్థన అప్పుడప్పుడు కాదు, అడుగడుగునా కావాలి. అప్పుడప్పుడు కాదు, అడుగడుగునా కావాలి. అవసరమైనప్పుడు కాదు, ప్రతి క్షణమున కావాలి. ఎప్పుడు ఏ అవసరతతో తెలియదు, ఎప్పుడు ఏ పనిచర్య నీకు అప్పగిస్తాడో తెలియదు, ఎప్పుడు ఏది చేయమంటాడో నీకు తెలీదు. అందుకని నువ్వేం చేసుకోవాలి తెలుసా? ప్రార్థన సంపాదించుకుని పెట్టుకోవాలి. ఏ పనిని అప్పగించినా నువ్వు ప్రార్థనతో ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి అబ్రహాము తనకి ఇవ్వబోయేటువంటి వాగ్దత్త దేశాన్ని
సమీపించినప్పుడు ప్రార్థనతో తన యాత్రను ప్రారంభించాడు. మోషే తనకు అప్పగించబడినటువంటి పరిచర్యని చేయటానికి ప్రార్థనతో ప్రారంభించాడు. ఇంకొక మాట చదవండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగా అధిపతిగా నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు. ఈ యెఫ్తా వెలివేయబడి తృణీకరించబడిన పరిస్థితుల్లోంచి దేవుడు అమాంతంగా ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి. ఏ ప్రజలైతే వెలివేశారో, ఎవరైతే తోలనాడారో, ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే నీకు మాలో స్వాస్థ్యం లేదు, భాగం లేదు, నువ్వు ఒక వేశ్య కుమారుడని అనరాని మాటలు అన్నారో, ఇప్పుడు వాళ్లే వచ్చి వేడుకుంటున్నారు. ఏమనో తెలుసా? అయ్యా, మన మీద అమ్మోనీయులు యుద్ధం చేస్తున్నారు, మా శక్తి చాలదు, దేవుడు నీకు బల పరాక్రమమునిచ్చాడు, ఆ విషయం మాకు తెలుసు, కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఖచ్చితంగా మన పక్షమున నువ్వు పోరాడాలి, రావాలి అన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? ప్రధానునిగా చేశారు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. యెఫ్తా చేసిన మంచి పని ఏంటంటే, నన్ను ప్రధానునిగా చేశారు కదా, ఎవరైతే నన్ను తోలనాడాడో, వెలివేశారో, అనరాని మాటలు అన్నారో వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెడతాను అనుకోలా. నాకే బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా యుద్ధానికి పోలా. ఇప్పుడు ఈ యెఫ్తా ఎవరు అంటే, గతంలో ఉన్న యెఫ్తా కాదు, ఇతని స్థాయి పెరిగింది. ఈ యెఫ్తా ఎవరు అంటే, మునుపటి యెఫ్తా కాదు, ఇతడు హోదా పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇతని బాధ్యతలు పెరిగాయి. బాధ్యతలు పెరిగితే ఇప్పుడు అమాంతంగా అందులోకి వెళ్తల్లా. ఎలా ప్రారంభించాడు యెఫ్తా తన పరిచర్యని? ప్రార్థనతో ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. తన బాధ్యతలను తీసుకున్న తర్వాత యెఫ్తా చేసిన మొదటి పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతంతా చెప్పుకున్నాడు. ప్రభువా, వీళ్ళు నా బలాన్ని నమ్మి వచ్చారు, నేనైతే నా బలాన్ని నమ్మట్లా, నీ బలాన్ని నమ్ముతున్నాను. వెలివేసిన నాకే వీళ్ళు పట్టం కట్టారు, దీన్ని బట్టి నేను గర్వించట్లా. దూరపరచబడిన నేనే నీ కృప పొంది ప్రధానునిగా మార్చబడ్డాను, దీన్ని బట్టి నాకు అతిశయం వద్దు నాయన. ఇప్పుడు ఈ పరిచర్య జరగాలి అంటే, నాకు నియమించిన ఈ యొక్క బాధ్యతను నేను సంపూర్ణంగా నెరవేర్చాలంటే నా శక్తి అయితే కాదయ్యా, నా యుక్తి అయితే కాదయ్యా. ఈ ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అది నీవు నన్ను బలపరిస్తే తప్ప జరగదు. అది యెఫ్తాకు తెలుసు. హల్లెలూయా. స్తోత్రం చెబుతారా? యెఫ్తా ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ప్రార్థన చేశాడు. తన అధికారాన్ని బట్టి ఎక్కడ అతిశయించలేదు, ఇంకేదైనా చేసేయచ్చులే అని అనుకోలేదు. కానీ యెఫ్తాకున్న ఆలోచన, తీవ్రత, దర్శనం ఏంటంటే, ఇంత గొప్ప బాధ్యతను నాకు అప్పగించాడు కాబట్టి ఆషామాషిగా చేయకూడదు. ఎట్లా చేయాలి? ప్రార్థనతో చేయాలి. నీకు ఏదైనా అప్పగించని, ఆటకాయితనంగా చేయొద్దు, ఓడిపోతావు, పడిపోతావు. యెఫ్తా యుద్ధంలో ఎందుకని జయం వచ్చిందంటే, అతడు సీరియస్గా దేవుని పరిచర్య చేశాడు, తీవ్రతతో చేశాడు. అతని పరిచర్య ఎట్లా ప్రారంభమైందయ్యా అంటే, ప్రార్థనతో. సంగతంతా చెప్పేసుకున్నాడు. అయ్యా, నేను బలహీనుడిని, అయ్యా నేను పనికిమాలినుడిని, అయ్యా వెలివేయబడినుడిని, అయ్యా నేను వేశ్య కుమారుని, అయ్యా తృణీకరించబడినాడు, అయ్యా నేను గుర్తింపు లేనుడిని, అయ్యా అయితే ఈ స్థితిలోకి నన్ను తీసుకొచ్చావు, నా బలము చాలదు, నీవే నాకు బలమునివ్వాలి, నన్ను నువ్వు బలపరిస్తే నేను మా యుద్ధం చేయగలుగుతాను, లేకపోతే నా వల్ల కాదు. దయచేసి మీ బలాన్ని బట్టి ఎక్కడా మీరు ఆధారపడద్దు. దేవుడు మీకు అప్పగించినటువంటి బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు అప్పగించిన ఏ పరిచర్యని, ఏ పనిని ఆటకాయితనంగా చేయొద్దు. పరిచర్య ఒక ఆట అయి ఉండకూడదు, అదొక పోరాటమై ఉండాలి. స్తోత్రం. యుద్ధమై ఉండాలి. అది ప్రార్థనతో ప్రారంభించాలి. అతడు ప్రార్థన గదిలో నుంచి బయటకు వచ్చి యుద్ధ రంగంలోనికి వెళ్ళాడు కాబట్టి శత్రువులని యెఫ్తా చేతికి దేవుడు అప్పగించాడు. నీకు ఇవ్వబడిన పరిచర్యని సంపూర్ణంగా నీ చేతికి అప్పగించి సఫలపరచాలంటే ఖచ్చితంగా యెఫ్తా చేసిన పని నువ్వు చేయాలి. అది ప్రార్థన. స్తోత్రం చెప్తారా? మంచిగా చెబుతారా? హల్లెలూయా.
అదేవిధంగా దానియేలు జీవితం కూడా మనం పరిశీలిస్తే, ముగించడానికి ఇష్టపడుతున్నాను. దానియేలు జీవితాన్ని కూడా మనం పరిశీలిస్తే రాజుకు ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. ఆ రాజ్యంలో ఉన్న మాంత్రికులే కానీ, తాంత్రికులే కానీ, జ్ఞానులే కానీ, విద్యావంతులే కానీ, వీళ్ళందరికీ ఒక డ్యూటీ పడింది. ఏంటి? కళ చెప్పాలి, కలభావం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరున్నారు? దానియేలు కూడా ఉన్నాడు. ఈ గుంపులో ఎవరున్నారు? దానిలో. ఒకవేళ చెప్పపోతే ఏమైంది? వాళ్ళ ఇళ్ళు పెంట దెబ్బలైపోతాయి. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి? దానియేలు కూడా. ఎందుకని మిగిలిన వాళ్ళకి ఆ కళ దర్శనం రాలేదు? ఎందుకని దానియేలుకి కళ దర్శనం కూడా వచ్చింది? దాని భావం కూడా వచ్చింది. ఒకటే, వాళ్ళందరూ వాళ్ళ శక్తిని నమ్ముకున్నారు. అయ్యో మా వాళ్ళు ఎట్టయింది, కళ ఏదైనా తెలిస్తే భావం చెప్పొచ్చు, కానీ కళాభావాన్ని అడిగి చెబుతాం అని వాళ్ళ శక్తిని నమ్మారు. కానీ దానియేలు తన శక్తిని నమ్మలేదు. ప్రార్థనా గదిలోనికి వెళ్ళి తన స్నేహితులతో కలిసి ఆ దర్శనం గురించి లేదా ఆ కళ గురించి మొర్రపెట్టాడు దేవునికి. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి, జ్ఞానంతో పనిచేయొద్దు, దేవుని జ్ఞానం కొరకు ప్రార్థనలు అడుగు. డోంట్ వర్క్ విత్ యువర్ విజ్డమ్, యువర్ నాలెడ్జ్, వర్క్ విత్ ప్రేయర్. అసలు ప్రార్థన చేయటమే నిజమైన జ్ఞానం. నిజమైన జ్ఞానానికి ఆరంభం ఏదయ్యా? ప్రార్థనే. ఆ దానియేలు జీవితం ఎంత మనకి ఎన్ని పాఠాలు నేర్పిస్తుందంటే లెక్కలేనన్న పాఠాలు నేర్పిస్తుంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? కళనిచ్చాడు, కళ భావాన్ని కూడా చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, దానియేలు ఒప్పుకుంటున్న మాట ఏంటి తెలుసా? 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. చప్పట్లు కొడతారా? కట్టు గట్టిగా హల్లెలూయా. ఇతర మనుషుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకేమీ తెలియలేదు. ఎందుకు వచ్చిందయ్యా ఈ మర్మం అంటే, ఆయన చెప్పే కారణం అయితే దేవుడు దాన్ని బయలుపరచాలని అనుకున్నాడు అని అంటాడు. ఓకే, అది ఆ సబ్జెక్టు. మన సబ్జెక్ట్ ఏంటయ్యా అంటే, ఇతరుల కంటే విశేషమైన జ్ఞానం దానియేలుకు లేని మాట వాస్తవమా అవాస్తవం అని పక్కన పెడితే, అతనికి అంతటి జ్ఞానానికి కారణమైంది ప్రార్థనా జీవితం. స్తోత్రం. ఇతరుల మనుషుల కంటే నిన్ను జ్ఞానంగా కనపరిచేది ప్రార్థన. ఇతరుల కంటే జ్ఞానంగా వ్యవహరించేటట్టు చేసేది ప్రార్థన. ఇతరుల కంటే విభిన్నమైన ఆత్మచేత నిన్ను నింపేది ప్రార్థన. ఇతరుల కంటే ప్రావీణ్యత కలిగిన వారిగా చేసేది ప్రార్థన. ఒక దర్శనముతో నడిపించేది ప్రార్థన. నీకు దేవదూతల జ్ఞానమునిచ్చేది ప్రార్థన. ఆత్మ నడిపింపునిచ్చేది ప్రార్థన. ఎవరికి అర్థం కాని విషయాలు నీకు అర్థమయ్యేటట్టు చేసేది ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఎన్నిసార్లు రాసుకుంటారు అన్నిసార్లు రాసుకోండి. ప్రార్థన ద్వారా రెవల్యూషన్స్ వస్తాయి, ప్రత్యక్షతలు వస్తాయి. ప్రార్థన ద్వారా మర్మాలు విడుదలవుతాయి. ప్రార్థన ద్వారా ఎవరికి అంతు చిక్కని ఆలోచనలు ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఈ విధంగా ఎవరినైనా చూడండి, అబ్రహాం చూడండి, మోషేని చూడండి, యెఫ్తాను చూడండి, దానియేలును చూడండి, దావీదును కూడా చూడండి. అతడు ప్రతి దినాన్ని ఎలా ప్రారంభించాడంటే, ఉదయమున నా కంఠధ్వని నీకు వినబడును. ప్రతిరోజు ఎట్లా స్టార్ట్ అయింది దావీదుకి? నీకు రోజుకి ఎన్నో వందల పనులు ఉండొచ్చు, కానీ ప్రారంభ ప్రార్థన లేకుండా నువ్వు పని చేయటం ప్రారంభిస్తే నీ అంత అవివేకి ఎవరు ఉండరు. నీకు 100 పనులు ఉండుగాక, సఫలపరిచేది ఏంటి చెప్పండి? ప్రార్థనే. నువ్వు ప్రార్థన లేకుండా ఏదో చేద్దామని పరుగులు తీసావంటే ఆ రోజు అంతా వ్యర్థమే. ఆ రోజు ఖర్చు పెట్టే డబ్బు వ్యర్థం, సమయం వ్యర్థం, పనులు వ్యర్థం. వ్యర్థం అవటమే కాదు, చాలా అజ్ఞానంగా వ్యవహరిస్తావు. అదే నువ్వు ప్రార్థనతో ప్రారంభించు. సమయోచితంగా పలకటాన్ని దేవుడు నేర్పిస్తాడు. చెప్పండి. సమయోచితంగా మాట్లాడడం, సమయోచితంగా పనులు చేయటం, సమయోచితంగా కార్యములను చేయటం, సమయోచితంగా ఆలోచన చేయటం, సమయోచితంగా ప్రత్యుత్తరం ఇవ్వటం, సమయోచితంగా మనుషులని వినియోగించుకోవడం, ఇవన్నీ కూడా నీకు సమయోచితంగా రావాలి ఆలోచనలు అంటే. చెప్పండి. ప్రార్థన. మనకు సామెత ఉంది, మనకి ఎక్కడ ఉంటుందంట? మెదడు ఎక్కడ ఉంటుంది మనకి అంటారు, మోకాళ్ళల్లో. ఊరు దాటిపోయిన తర్వాత మనకి వెలిగిద్ది బలుబు అంటారు. దున్నవాసం తిని అన్ని మందం ఎక్కుతాయి అంటారు. ఏమో ఇవన్నీ నిజాలా
అవాస్తవాల అని పక్కన పెడితే ఇదంతా పోవాలంటే ప్రార్థన సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తుంది, దేవదూతల జ్ఞానం ఇస్తుంది, విశేషమైన జ్ఞానం ఇస్తుంది, నిన్ను జ్ఞానిగా కనపరిచింది. స్తోత్రం చెప్తారా? అంతేనండి. జ్ఞానం అనేది తల్లిదండ్రుల ద్వారానో జీన్స్ ద్వారానో వచ్చిందని బైబిల్ చెప్పట్లేదు. సొలొమోను అంతటి జ్ఞానవంతుడు ఎందుకు అంత జ్ఞానవంతుడు అయ్యాడంటే నాకు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు కాబట్టి. అర్థమైందా? ప్రార్థన ద్వారానే సొలొమోను జ్ఞానవంతుడు అయ్యాడు కాబట్టి. కానీ దావీదు జ్ఞానం ఏదో ఆయనకు వారసత్వంగా వచ్చిందంటే నేను నమ్మను. నువ్వెంత అజ్ఞానివైనా యాకోబు పత్రిక చెప్తుంది, మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన అడగాలి, నిశ్చయంగా ఇస్తాడు, గద్దెంపగా ఇస్తాడు, ధారాళంగా ఇస్తాడు. అయితే నమ్మకంతో అడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు కూడా పరిచర్య చేయటానికి ముందు ఏం మొదలుపెట్టాడు? 40 రోజులు 40 రాత్రులు ఉపవాసాలతో ప్రారంభించాడు. తిరుగులేని పరిచర్య చేశాడు. యేసుకి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాల్లో తిరుగులేని పరిచర్య. ఎందుకంటే ఆయనకి ప్రతిరోజు ఒక కొత్త దినమే. ప్రతిరోజు అప్పుడే సేవలోకి వచ్చినట్టుగా, ప్రతిరోజు ఆ క్షణమే సేవలోకి వచ్చినట్టుగా ఆయన ప్రార్థనతో ప్రతి క్షణాన్ని, చెప్పాలంటే ప్రార్థనతో ప్రతి గడియని ప్రారంభించాడు. కాబట్టి ఆయన పరిచర్య అంత శక్తివంతమైంది. తండ్రి తనకు అప్పగించిన పరిచర్ని ఆ విధంగా చేయడానికి యేసయ్య వాడుకున్న సాధనం ఏంటో తెలుసు. ఆయన శరీర దినములుగా ఉన్న ప్రతి దినములలో మహారోదనతో కన్నీటితో తనను మరణం నుండి తప్పించగలిగిన దేవునికి యాచనలు ప్రార్థనలు చేసి అంగీకరింపబడ్డాడు. అందుకే ఆ ప్రార్థనే యేసయ్యను అన్నిటిలో, మనుషుల దయలోను దేవుని దయలోను ఎదిగేలాగా చేసిందట. వాక్యంలోను అన్ని విషయాల్లో ఎదిగేలాగా చేసిందట. అందుకని ఆయన పరిచర్య ప్రభావవంతమైంది. సో ఈరోజు వీళ్ళందరూ మనకి మాదిరి. నీకు అప్పగించబడిన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించు, ప్రార్థనతో కొనసాగించు. ఖచ్చితంగా నీకు అపజయం అనేదే ఉండదు. స్తోత్రం. దయచేసి అందరూ లేచి